హలో అండి, నేను బళ్ళారి వెళ్ళాను కదా. అక్కడ బేకరీలో అంటే మా తమ్ముడు బేకరీ కొత్తగా పెట్టాడనమాట. నేను కేక్ ఎలా చేస్తారో నేర్చుకుందామని చెప్పేసి ఇంట్లో చేసుకోవడానికి ఎప్పుడైనా కొంచెం కొంచెం అని చెప్పేసి ఒకరోజు అయితే వెళ్ళినప్పుడు అక్కడ కేక్ తయారు చేస్తున్నారు. ఒక 4 కిలోల కేక్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కప్ కేక్ అయితే చేస్తున్నారు. అది మొత్తం బ్యాటరీ ప్రిపేర్ అయిన తర్వాత కప్ కేక్ అంటే కప్స్లోకి కేక్ అయితే అది వేసేసుకున్నారు. బ్యాటరీని వేసేసుకొని ముప్పావు భాగము అండ్ అలాగే నార్మల్ హాఫ్ కిలో కేక్స్ అలా వేసుకొని పైన ఫ్రూటీస్ అయితే వేశారు కప్ కేక్స్కి వేసి. ఇప్పుడు చూడండి ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాయి ఓవెన్లో. ఎంత పెద్ద ఓవెన్ మీరు ఎప్పుడైనా చూసారా? అసలుకి నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి తీసి చల్లారాలని చెప్పేసి ఇంకొక ట్రేలో అయితే పెట్టారు. ట్రేలో పెట్టి ఇప్పుడు అక్కడ ఓవెన్లో ఎక్కడైతే ట్రే ఖాళీ అయిందో అందులో నార్మల్ కేక్స్ అనమాట, అంటే కిలో కేక్స్ 2 కిలోల కేక్స్ అలా రెడీ చేసుకున్నారు కదా, ఆ కేక్స్ అనేది అందులో పెట్టేశారు. అందులో పెట్టేసి మిగతా కేక్స్ కూడా కుక్ చేసుకుంటున్నారు అనమాట. మనం మామూలుగా కుక్కర్లో పెట్టుకుంటాం కదా, ఈ ఓవెన్లో పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది. అండ్ అలాగే స్పాంజీగా చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చూశాను ఎలా వచ్చాయని చెప్పేసి. ఇవేమో ఎగ్ పఫ్ అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎగ్ పఫ్. తింటే నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోతూ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఎగ్ పఫ్ అయితే. ఇంకా మా తమ్ముడు అయితే మొత్తం తీసుకొని వెళ్తున్నాడు. కస్టమర్స్ ఎవరు అడిగారని చెప్పేసి ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.